కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు నిజంగా ఈ పిల్లలందరూ కూడా ఈ రక్షణలోనికి రావటానికి కారణం మరి మన మధ్యన రాజేష్. మరి నేను సేవలోకి రాకముందు కూడా పరిచర్య పెట్టేంతగానో వారి భార్య అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఆమెను కూడా వదిలిపెట్టుకోకుండా మరి ఆ కార్లు వేసుకొని పరుగున మీకు తెలుసా, కొంతమంది అంటే పొలుగురు దాటకూడదు దట్టని కూడా తిట్టాను. కానీ ఆయన ఒకటే అంటాడు, నా దేవుడు సజీవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు నమ్మదగినవాడు. వారు చాలా ఇబ్బందులు కష్టాలు, వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులు మంచిగా ఉండాలి అనేది ఆయన ఆశిస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇతరులు మంచిగా ఉండాలని ఇతరుల క్షేమాన్ని కోరే వ్యక్తి. కానీ దేవుడు శారా అబ్రహానికి ఎలా ఆ పరీక్ష పెడుతున్నారు, అలాగే వారి జీవితంలో ఒక పరీక్ష. మరి అదేనన్న జకరియకి మంచి బహుమానం దైవజనుడిని యాహాన్ని బహుమానంగా ఇచ్చినట్లుగా వారి జీవితంలో కూడా ఆ బహుమానం ఇచ్చిద్దరుగాక, అద్భుతాలు జరుగునుగాక, కృప కలుగునుగాక. ఈసారి ఎవరి పిలిచినా మా పిల్లోళ్ళు బిజీగా ఉన్నామని అనాలి. హల్లెలూయా అనడం మా తమ్ముడు. చుట్టూ ఇబ్బందులు ఏమన్నా, శ్రమలు ఏమన్నా, ఆపదలు ఏమన్నా, కష్టమైనా సరే సంతోషంగా భరించుతాడండి. హల్లెలూయా. నిజంగా చాలా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అలాగే మరి పిల్లలు కూడా నేను నానా పలానా రోజున రండి అంటుంగానే పరుగున వచ్చారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వాడు దూరం భారం అనుకోలేదు, కానీ వారు పరుగున దేవుని సన్నిధానానికి వచ్చారు. ఈ రోజు నుండి ఆ కుటుంబంలో దేవుని దీవెనలు పొందుకుందురుగా, దేవుని మహిమ చూసుదురుగా. మరి వారు ఎంతగానో కష్టంగా భారంతో మరి వారు ఉన్నా లేకపోయినా కుమార్తెని చదువుకుంటున్నారు, దూర ప్రాంతంలో చదివిస్తున్నారు. ఆ బిడ్డ వెళుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకుని వెళ్ళుదురుగా. ఈసారి నువ్వు ఒక్కదను కాదు, ఆశ్చర్యం ఎవరితో వెళ్తూ పరిశుద్ధాత్మ దేవునితో కలిసి వెళ్ళాలి ఆ స్థలానికి. దేవుని స్తోత్రం. ఒక మాట చదువుకుని నేను త్వరగా ముగించేస్తా, సమయం చాలా అయింది. నేను దూర ప్రాంగణం వెళ్ళాలి. దయచేసి అపొస్తలుల కార్యములు 16:24 చదువుదారి. 16వ అధ్యాయము 24 వచనాన్ని చదువుదారి. త్వరగా చదవండి నాన్న. 16:24 అపొస్తలుల అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. చాలు దేవుని స్తోత్రం. దయచేసి మీకు అర్థమయ్యేలాగైతే 19 కారణం చదివారు. 16వ అధ్యాయము 19వ వచనం. యజమానులు తమ లాభ సాధనము పోయేదని చూచి పౌలును చీలను పట్టుకొని అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయిరి. వారిని తీసుకుని వచ్చి మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను మూడని ఆచరణను ప్రచురించుచు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారే. అక్కడ అంటున్నారు కదా, మా మతమోళ్ళు కాదు, వాళ్ళు మాకు సంబంధించిన దేవుడు కాదు కాబట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అక్కడ పౌలు చీలను పట్టి ఏం చేస్తున్నారండి, బంధించి శరసాల్లో వేస్తున్నారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వారు ధైర్యంగా ప్రకటిస్తున్నారు, మా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పళ్ళు బుక్క ఏం అవసరం లేదు. పసుపు కుంకుమ కానీ నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ ఏమీ కూడా కోరే దేవుడు కాదండి. మన దేవుడు కోరేది ఏంటో తెలుసా? హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు. చదువు త్వరగా చదువు. తన పట్టణము గలిబిలి చేస్తున్నారని చెప్పారు. జనసమూహం వారి మీదకి గమ్ముగా వచ్చెను. వారి వస్త్రములు లాగివేసి హల్లెలూయా వారి వస్త్రాలు చింపేసి బెస్తంతో కొట్టమని ఆజ్ఞాపించారండి. ఆ గ్రామం అధికారులందరూ కూడా అలాగే చేశారు. వారి వస్త్రాలన్నీ చింపివేసి ఆ బెస్తంతో కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే పరిశుద్ధిని
ఆరాధించి సువార్త ప్రకటిస్తున్నారని దేవుని స్తోత్రం. కానీ నాకు చాలా సంతోషం, మరి ఆ విజయవాడ ప్రాంగణంలో అచ్చం హిందువులే ఆ రాజేష్ దగ్గరికి, అయ్యా సారు మా కోసం ప్రార్థన చేయరా, కానీ పట్టటలే ఎవరు ప్రార్థన చేయమని కోరుతున్నారు, కానీ ఎవరు కూడా కొట్టటల్లా. ఎందుకో తెలుసా? తన వెనకాల బలమైన శక్తిమంతుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనస్ఫూర్తిగా కొట్టటం లేదు, కానీ చాలామంది మనసులో సరిగేవారు అంటారు, రెయ్యం బొగులు ప్రార్థన చేస్తున్నాడు, తీరిక లేకోకుండా ఎగ్జాముల మీద ఎగ్జామ్ చెప్పాలి, రోజు ఆ స్కూల్కి రమ్మని చెప్పాలి, అలాంటి కొన్ని అపవాది చేయిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ వారి వస్త్రాలు తీసివేసి బెస్తముతో కొట్టి సెరసాలలో వేసిన నా జీవము కలిగిన దేవుని వాడిని విడిచిపెట్టి పోలేదు. ఈరోజు నువ్వు బలహీనరాలుగా ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, దురాత్మల చేత పీడింపబడుతున్నావా? ఒకళ్ళ అయ్యి నిన్ను పీడించి పారిపోతే ఏమో, కానీ నా దేవుని ప్రేమ విడిచిపెట్టేది కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహోన్నతుడు, మహోఘనుడై ఉన్నాడు. త్వరగా చదవాలి. చాలా దెబ్బలు కొట్టి చెరసాల, చాలా 1 2 కదండి, చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టమని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. అతడు అతి ఆజ్ఞ పొంది లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. చాలు నాన్న, వారి కాళ్ళకి ఏం బిగించారంట? బొండ వేసి బిగించారంట. కాళ్ళకి చేతులకి బొండములు సంఖ్యలేసి బిగించి ఆ చీకట గదిలో పడవేసి తాళం పెట్టి కావులుగా ఉంచారంట. దేవుని స్తోత్రం. వీళ్ళు దేవుని ప్రకటిస్తున్నారు కాబట్టి వీరు బయటికి వెళ్ళటానికి వీలు లేదు. వీరు దెబ్బలతో చచ్చిపోతారే. వాళ్ళ కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసాము, వాళ్ళు ఇప్పుకోలేరు, వాళ్ళు అలాగే నమసి చనిపోతారు కాబట్టి వారికి ఏమి మీరు అందించవద్దని కావుల దారి నుంచారండి. దేవుని స్తోత్రం. ఒట్టిగా కానండి, మళ్ళీ కావులో పెట్టారు, ఎందుకంటే వారు ఎక్కడ పారిపోతారని. కానీ మహోన్నతుడు ఏం చేస్తున్నాడు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మధ్యరాత్రులు కాళ్ళకి చేతులు వేసారు, కానీ సంఖ్యలు నోటుకు మాత్రం. చూడండి, మన నోరు చాలా చెడు తెచ్చుకుంటుంది, మంచి తెచ్చుకుంటుంది కదా. ఈ నోరు ఉన్న కాడ ఉండదు. సామెత ఉన్నది, నోరు కాసుకునేవాడు చక్కగా మంచిగా జీవిస్తాడంట. భార్య భర్తలే కానీ, ఇతరుల విసులు కానీ, స్నేహితుల విసులు కానీ, ఈ నోటి మాట జారిపోవటంగానే గొడవ వచ్చేస్తుంది. కానీ ఈ నేలకి ఏం చేస్తుంది? టడా తిట్టేసి లోపల ఉంటుంది. నేలకును కొడతారా, ఈపును కొడతారా? చెప్పాలి. దేని కొడతారు? ఈపుని ఎందుకు కొట్టాలి? నేలకును కొట్టాలి. కొడతామా మనం? అది అందులో పట్టుకుంటే ఊడిపోతుంది కదా. అస్సలు ఆ నేలకి తెచ్చిపెట్టేది. నువ్వు మౌనంగా ఉంటే యుద్ధము యెహోవా చేస్తుదురుగా. నువ్వు మౌనంగా ఉంటే కార్యములు నా దేవుడు చేయటం ప్రారంభించగలుగునుగాక. నువ్వు మౌనమై ఉంటున్నావా? నా దేవుని ఎదుట మౌనంగా ఉంటే నీ పక్షాన్ని యుద్ధము చేయబోతున్నా. పౌలు చేలలో మౌనంగా ఉన్నారు. ఇక్కడ మౌనంగా ఉండి కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసి బొండములు బిగించిన కానీ వారేమీ మాట్లాడలా, మౌనంగా ఉన్నారు. కానీ నోటికి సంఖ్యలు వేయలేదు కాబట్టి మధ్యరాత్రుల్లో వారు పాటలు పాడటం ప్రారంభించేది. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా చదవాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలను దేవునికి ప్రార్థించడం కీర్తనలు. హల్లెలూయా. ఖైదీలందరూ, అంటే ఆయన ఒక్కళ్ళే కదా, చాలా మంది ఖైదీలు ఉన్నారు. వీరినేమో అన్యాయం చేయకోకుండా, ఏ దొంగతనం కూడా, ఏ పాపం చేయకమనిపే దేవుని ప్రకటిస్తుండగానే వారు కొట్టి చెరసాల్లో వేశారు. దేవుని స్తోత్రం. మధ్యరాత్రిలో వారు పాడుతున్నారు, కీర్తనలు పాడుతుంటే ఖైదీలందరూ లెగిసి ఇంటూ ఉన్నారు వారి పాటలు. దేవుని స్తోత్రం. కాళ్ళకి చేతులకు మాత్రమే వేస్తారు, నోటుకు మాత్రం వెయ్యలే. అందుకే నేనంట, పరిశుద్ధాత్మ దేవుని ఆపే అధికారం ఎవరికి కూడా లేదు.
ఏ రాజకీయ నాయకుడికి, అధికారికి ఆయన ఆత్మ ఆపే అధికారం లేదు. ఆయన శక్తివంతమైన వాడు. ఆయన మాట చొప్పున మరణము నుండి లెగిసిన వారు ఉన్నారే. దేవుని స్తోత్రం. లాజరు చనిపోయి 4 దినములయ్యింది. సమాధిలో పాతి పెట్టారు. మరియ మార్త వెళ్ళారు. అయ్యో నా సహోదరుడు చనిపోయాడు, నీవుంటే నా సహోదరుడు బ్రతికేవాడేమో అంటే మీరు నమ్ముచున్నారా అన్నారు. నేను నమ్ముతున్నానయ్య అంతే. మరియ సమాధి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏమనలేదండి, సమాధిని కొట్టచ్చేలే. ఆ సమాధి బయట నిలబడి లాజరు